సో అది జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన కృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా మనకి చూస్తూ ఉన్నాం. రిషికొండ ప్యాలెస్ విషయం మనకు తెలుసు. రిషికొండలో 3 ఏళ్ల పాటు ఏం జరిగింది అనే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. చాలా సీక్రెసీ మెయింటైన్ చేసి ఆ భవనాలను కట్టారు. పైకి పర్యాటక భవనాలు అని చెప్పి ఒక రాజప్రాసాదాన్ని తలపించేలా భవనాల్ని సౌకర్యాలతో అక్కడ భవనాల్ని నిర్మించిన పరిస్థితి. ఈ గవర్నమెంట్ వైసీపీ దిగిపోయిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విస్తు గొలిపే విషయాలను చూసి జనం ముక్కును వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తరహాలోనే మనం చూస్తున్నాం క్లియర్గా వైఎస్ జగన్మోహనపురం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకోవడం, దాంతోపాటు పేర్లు పెట్టుకోవడం, ప్యాలెస్లు నిర్మించుకోవడం. అంటే ఇప్పుడు అధికార పక్షం నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ప్యాలెస్లు పిచ్చి అని చెప్పి. ఆ తరహాలోనే పేర్ల పిచ్చి కూడా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, జగన్ వీరాభిమానులు, భక్తులు ఇలాంటి పనులు చేశారు. ఈ పనులన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత, వైసీపీ అధపాతాళానికి పడిపోయిన తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహనపురం మనం చూస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం పోలవరంకి సంబంధించి ఆ పక్కనే ఉండే ఒక గ్రామం. అంటే అక్కడ కాలనీని నిర్మించే ప్రయత్నంలో జగన్ మీద భక్తితో మొత్తం ఆ ప్రాంతానికే వైఎస్ జగన్మోహనపురం అని చెప్పి పేరు పెట్టేసిన పరిస్థితి. ఈ విషయాన్ని చూసి ప్రజలు ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. ఇది నియంత పాలనలా లేదా అని చెప్పేసి. అంటే పథకాలకు నాయకుల పేర్లు పెట్టడాన్నే స్వాగతించని ప్రజలు ఒక ఊరికే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ కనెక్ట్ అయి ఉన్నారు. విద్యాసాగర్, నాట్ ఓన్లీ ఇన్ కాకినాడ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా మనకి బయటపడుతూ ఉన్న పరిస్థితి. చాలా జిల్లాల్లో పేదలకు ఇచ్చిన భూములు, అలాగే వారికి ఇచ్చిన ఇళ్ల పట్టాలకు కూడా ఇళ్ల పట్టాల మీద జగన్ ఫోటో వేసుకోవడం, ఆ భూముల ఆ కాలనీలకు సంబంధించి అక్కడ ఆ కాలనీకి జగనన్న కాలనీ అని పేరు పెట్టుకోవడం, లేకపోతే పార్టీ అంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, కానీ పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను కూడా దానికి ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరులో ఏ ఏరియాల్లో, అంటే నెల్లూరులో కూడా మనం చూసాం రీసెంట్గా వెంకటేశ్వరపురంలో ఒక గతంలో టిడ్కో భవనాల కోసం, పేదలకు టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసేసుకున్న పరిస్థితి. దాని మీద కూడా ఇప్పుడు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. సో ఈ వైఖరి మీద ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? విద్యాసాగర్. రవిశంకర్ గారు మంచి విషయాలు అయితే టచ్ చేశారు. ఈరోజు మన ముఖ్యంగా చూసుకుంటే ఖర్చుకు 100 కారణాలు అని చెప్పవచ్చు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సంపాదించిన తర్వాత కూడా కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయాయంటే ఆ ఓటమిని అనేక రకాలుగా చూడవచ్చు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే తాను డబ్బులు వేస్తే గెలిచిపోతాం అనే ఒక భావన, అలాగే ముఖ్యంగా మనం టచ్ చేయాల్సిన విషయాలు దీంట్లో పేర్లు మార్పు, అనేక చోట్ల భవంతులు కావచ్చు, ఇతరత్ర పేర్లు మార్పు, అలాగే రంగులు పిచ్చి, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ రంగులు వేయడం, అలాగే పేర్లు మార్పు చేయడం, అలాగే ముఖ్యంగా చూసుకుంటే విచ్చలవిడిగా సహజ వనరులు దోచేయడం, అలాగే ప్రజల ఆస్తులు దోచేయడం, ఇలా పలు రకాలుగా ప్రభుత్వం అనేక రకాలుగా చేసిన హింస, అలాగే హింస అనొచ్చు, లేదంటే వ్యతిరేక భావన అనొచ్చు, ప్రజలకి ఆమోదం కాని పనులు అనొచ్చు. ముఖ్యంగా ఒకే పాయింట్ లో చెప్పాలంటే ప్రజల ఆమోదంతో ఏదైనా ప్రభుత్వాలు నిలబడతాయి, ప్రజల మద్దతుతోనే, ప్రజల సహకారం ప్రభుత్వాలు నిలబడతాయి, గెలుస్తాయి, గెలిచి పాలన సాధిస్తాయి. అలాంటిది ప్రజలు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి 21 సీట్లు ఇచ్చినప్పుడు గెలిచిన 9 రోజులే ప్రజావేదిక కూల్చితనం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలుపెట్టారు. అలాగే ఇదేదో దాన్ని ఒకంచం తీసి వదిలేస్తే ఇప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు పోలవరం దగ్గర ఏకంగా ఒక గ్రామానికి పేరు వచ్చి జగన్మోహనపురం అని పేరు పెట్టారంటే వాళ్ళ పిచ్చి, వాళ్ళ వెర్రి ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి. ముఖ్యంగా చూసుకుంటే ఒక గ్రామం ఒక చిత్రం ఉంటుంది, ఆ గ్రామస్తులు అక్కడ నివసించే వారికి కూడా ఒక కేర్ ఆఫ్ ఉంటుంది. అలాంటి ఒక కేర్ ఆఫ్ మార్చేస్తే ఇది ఏ స్థాయిలో జరిగిందో చూసుకోవచ్చు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా గురించి మనం ఇప్పుడు మీరు చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల్లూరు జిల్లా తీసుకుంటే ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఒక పాలన 8 జిల్లాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు సమాచారం ప్రకారం 22 ప్యాలెస్లు అయితే నిర్మించి పూనుకున్నారని చెప్పొచ్చు. దీనికి నెల్లూరు జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లా
పెన్నా నది ఒడ్డున టిడ్కో గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 సుమారు 5,000 కుటుంబాలు నివసించుకో అనువుగా అక్కడ టిడ్కో గృహాలు నిర్మించిన టిడ్కో గృహాలకు అతి సమీపంలో జాతీయ రహదారికి కొన్ని మీల దూరంలోనే ఒక పెద్ద బారిలో 2 ఎకరాల స్థలంలో సుమారుగా 50 నుంచి 60 కోట్ల రూపాయల వ్యయంతో ఒక కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం పేరుతో ఒక ప్యాలెస్ లాగా ఒక భవంతి అయితే నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం గురించి వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఆ వైసీపీ ప్రభుత్వంలో పంచిన ఎమ్మెల్యేలకే సమానం కూడా లేదని చెప్పి కొంత సమాచారం ఉంది. అలాగే మీడియా కావచ్చు, అలాగే స్థానిక ప్రజలకు ఎటువంటి సమాచారం అయితే లేదని చెప్పచ్చు. ఎందుకంటే 260 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవనాన్ని గురించి కూడా ఎవరికి తెలియదంటే ఎంత సీక్రెట్ గా ఇలా జరిగిపోయా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరానికి 1 ఎకరాకి 1000 రూపాయలు లీజు లేకనా 2 ఎకరాలకి 2,000 రూపాయలు లీజు, 30 సంవత్సరాల లీజుతో అంటే సుమారుగా కేవలం ఒక 60 నుంచి ఒక 80,000 ఈ డబ్బులతోనే 2 ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించబోయే. ముఖ్యంగా చూసుకుంటే రంగుల విషయాన్ని అన్ని రకాలుగా స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, అలాగే అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలప్పుడు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ సచివాలయాలు నిర్మించారు, అలాగే స్కూల్ బిల్డింగ్స్ నిర్మించారు, అలాగే ప్రభుత్వం పరిపాలించేదానికి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు ఏదైతే నిర్మించారో వాటన్నిటికి కూడా వైసీపీ 3 రంగులు వేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం వేరు, అలాగే పార్టీ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ ఒకసారి మనం రంగులు వేసినప్పుడు దానికి ఆ బిల్డింగ్ ను బట్టి దాని పరిమాణాన్ని బట్టి కొన్ని వందలు, వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంది. వన్స్ ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఏదైనా ఉప ఎన్నికలు రావచ్చు, లేదంటే ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఆ టైంలో తిరిగి మళ్ళా ఈ రంగులంతా కొన్ని